అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు కాంగ్రెస్ నేతలు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి వైసీపీలో చేరారు. ఇక జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు డి సతీష్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నాగలక్ష్మి. వైఎస్ జగన్ నాయకత్వంతో పాటుగా సిద్ధాంతాలు, లక్ష్యాలు నచ్చి పార్టీలో చేరినట్లుగా నాగలక్ష్మి, సతీష్ బాబు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా వైసీపీలోకి వలసలు పెరగడం మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలలో మాత్రం కీలకమైనటువంటి పలుపుగానే భావించాలి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి సమయం ఆసన్నమైనటువంటి పరిస్థితి, మరోవైపు 2029 సార్వత్రిక ఎన్నికలు కూడా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో కార్యాచరణకి రంగం సిద్ధం చేసినటువంటి వైసీపీ ఈ తాజా చేరికలతో పార్టీ పరంగా మరింత కీలకమైనటువంటి అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పిన వైఎస్ షర్మిలకు ఒక భారీ ఎదురు దెబ్బగానే భావించాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి క్రమంగా వైసీపీలోకి ప్రకాశం జిల్లాలో ఈ వలసలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? జిల్లా రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సిరాజ్, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఒకవైపు షర్మిల వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది, మరోపక్క షర్మిల పైన ఉన్న అసంతృప్తితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు, కొంతమంది రాజకీయంగా సైలెంట్ అయ్యారు. షర్మిల ఏకపక్ష ధోరణిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా అసంతృప్తులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు తొంగి చూస్తున్నారు, మొగ్గు చూపుతున్నారంటూ ఒక జోరుగా ప్రచారం. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు 2 కూటమి పాలన పైన మెల్లమెల్లగా మొదలవుతున్న అసంతృప్తి, మరోపక్క కూటమిలో ఉన్న లుక్కలుక్కలు వచ్చే ఎన్నికల నాటికి జగన్ మరోసారి అధికారంలోకి రాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం, మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు, వీటిని అన్నిటినీ గమనించిన తర్వాత కొంతమంది నేతలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడానికి మొగ్గు చూపుతుంది. ఇటీవల ఈ రోజైతే తాడేపల్లిలో జగన్ సమక్షంలో అటు ఒంగోలుకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు డి సతీష్ బాబు కావచ్చు, టి నాగలక్ష్మి ఇలాంటి నేతలు కూడా పార్టీలో చేరారు. జగన్ సాధారణంగా ఆహ్వానించారు, కడువా వేశారు. మీరు పార్టీలో గట్టిగా పనిచేయండి, మీకు గుర్తింపు ఉంటుంది, పార్టీలోకి వచ్చే నాయకులకు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తామంటూ జగన్ వారితో మాట్లాడారు. జగన్ వారికి హామీ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్ విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా అటు కూటమిలో ఉన్న లుకలుకలను, ఇటు టీడీపీ, జనసేన, అటు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిలో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు. అటు అసంతృప్తి ఉన్న నేతలు ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఈ నాయకులను కూడా షర్మిల ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్యూర్ అనుకోవాలి? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలపడలేదు. గత ఎన్నికల ముందు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షురాల పదవి ఇచ్చినా కూడా ఆమె కూటమిపై పోరాటం చేయలేదు. జగన్ టార్గెట్ గా రాజకీయాలు చేసే పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జగన్ తో సన్నిహితంగా ఉన్న నేతలు కావచ్చు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో విధేయంగా ఉన్న నేతలు కావచ్చు, వారందరూ కూడా అటు జగన్ వైపు మొగ్గు చూపే పరిస్థితులు ఏర్పడ్డాయి. షర్మిల ఒంటెత్తు రాజకీయ పోకళ్ళు, మరోపక్క పార్టీలో ఉన్న లుక్కలుక్కలు, షర్మిలపై ఉన్న అసంతృప్తి, సీనియర్ నాయకులను కలుపుకొని పోకపోవడం, తాను ఏదనుకుంటే అదే జరుగుతుందంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఇటీవల ఆమె రాజ్యసభకు ఆమెను పంపుతానంటూ చివరి వరకు జరిగిన ప్రయత్నాలు చివరిలో ఆమెకు మొండి చేయి చూపడంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన షర్మిల అసంతృప్తితో ఉన్నారంటూ ఒకవైపు ప్రచారం ఉంది. మరోపక్క ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యి ప్రస్తుతం వచ్చే ఎన్నికల నాటికి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న నేతలు, కొంత వాగ్దాటి ఉన్న నేతలు, మరోపక్క కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న కొంతమంది నేతలను కూడా జగన్ నేరుగా సంప్రదిస్తున్నారు. ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, పల్లం రాజు కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల పైన జగన్ గురి పెట్టారు. మరి పార్టీలో చేరతారో లేదా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఉన్న నాయకులను కాపాడుకోవడంలో షర్మిల ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారు, పార్టీని బలోపేతం చేయలేకపోయారు. మరోపక్క క్షేత్రస్థాయిలో నిరసనలు, ధర్నాలు కొనసాగించిన పరిస్థితి కూడా ప్రస్తుతం
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నేరుగా ధర్నాలు నిరసనలు కొనసాగిస్తుంటే ఇటు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పైన పోలీసులు ప్రవర్తించిన తీరు పైన కూడా షర్మిల ఎలాంటి ఆందోళనకు పిలుపులేదు, ఆమె ఎక్కడా పాల్గొంది లేదు. ఆయా రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షుడితో పాటు అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ నిరసన ధర్నాలు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కానీ లేకపోతే రాహుల్ అరెస్ట్ పై మద్దతు కానీ, మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ, కూటమి నేతలు కానీ ఎవరు కూడా బీజేపీ ఆందోళన కానీ, రాహుల్ గాంధీ అరెస్టుల పైన కానీ ఎలాంటి ఆందోళన చేయలేదు. ప్రాంతీయ పార్టీలు కూడా కొంతవరకు తమిళనాడులో విజయ్ నేరుగా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే మిగిలిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో కూటమితో అధికారంలో ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం షర్మిల నిమ్మక నీరుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉందా, తెలంగాణలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ నేతలకు శ్రేణులకు కూడా అర్థం కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అరాకొర ఉన్న సీనియర్ నేతలు అటు శ్రీకాకుళంలో ఉన్న మాజీ ఎంపీ కిల్లి కృపారాన్ని కూడా వైసీపీలోకి రాబోతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అదే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిలకు బాధ్యత ఇచ్చిన తర్వాత షర్మిల పైన ఉన్న అసంతృప్త నేతలందరూ వైఎస్ జగన్ వైపు తొంగి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొద్ది గొప్ప ఉన్న నాయకులను కూడా వైసీపీ టార్గెట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే శైలజనాథ్ లాంటి నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు కూడా ఆయన వలవేస్తున్నారు. ఇటు హర్షకుమార్ కావచ్చు, హర్షకుమార్ కుమారుడు కావచ్చు, చాలా మంది నేతలకు వైసీపీ వలవేస్తుంది. అయితే రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ బలోపేతమవుతూ మరొక అధికారంలోకి రావడానికి మాత్రం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ వాగ్దాటి ఉన్న నేతలు ఒక రకంగా జనాల్లో గతంలో బలమైన కుటుంబాలు ఉన్న నేతలను, ఓటింగ్ ఉన్న నేతలను కూడా వైసీపీలో ఆహ్వానించడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇది మీద వైఎస్ షర్మిలకు ఒక భారీ షాక్ గానే మనం భావించాలి. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా వైసీపీ గూటికి చేరుతున్నటువంటి పైన ప్రధానంగా ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మితో పాటుగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకుడు డి సతీష్ బాబు వీరిద్దరు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి నాయకులుగానే భావించాలి. అయితే వైఎస్ జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, అదేవిధంగా వైసీపీ లక్ష్యాలు నచ్చే పార్టీ వీడుతున్నట్లుగా ఇరువురు కూడా వెల్లడించినటువంటి మనం చూడాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా షర్మిల పార్టీని బతికించుకోవడం పక్కన పెడితే ఉన్నటువంటి నాయకులను కూడా కాపాడుకోవడంలో కొంతవరకు విఫలమయ్యారనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల వల్ల వైసీపీ బలోపేతం దిశగా మరిన్ని కీలకమైనటువంటి చేరికల దిశగా మాత్రం అడుగులు వేస్తుంది.